హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లయింగ్ బాల్. స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో మనిషి కంటే స్మార్ట్ ఫోనే చాలా తెలివైనది. అందుకేనేమో మనిషి అయినవాడు దానికి చాలా అడిక్ట్ అయిపోయాడు. ఎంతలా అంటే మనమంతా దానికి ఒక ఖైదీలాగా. అయితే మన దేశంలో ప్రతి పౌరునికి గుర్తింపుగా ఆధార్ కార్డు ఎలా ఉంటుందో ప్రతి స్మార్ట్ ఫోన్ కూడా జీమెయిల్ అకౌంట్ అంతలా ఉంటుంది. అయితే మనమంతా మన జీమెయిల్ అకౌంట్ను ఎక్కడెక్కడో యూజ్ చేస్తుంటాం. అలాంటి సమయంలో గూగుల్ అనేది మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ను ఒక వెబ్సైట్కి లేదా అప్లికేషన్కు మనం యూజ్ చేసినప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అయితే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఒక వెబ్సైట్ దగ్గర లేదా ఒక అప్లికేషన్ దగ్గర సేఫ్గా ఉంటుందని మనమైతే ఖచ్చితంగా చెప్పలేం. అయితే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏ వెబ్సైట్ దగ్గర అలాగే ఏ అప్లికేషన్ దగ్గర ఉందో తెలుసుకొని ఆ అప్లికేషన్ నుంచి మనకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ను మనం తిరిగి ఎలా పొందాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సరే, మీరు ముందుగా గూగుల్లో ఈ విధంగా www.samein.com అనే వెబ్సైట్ను ఎంటర్ చేసి సెర్చ్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మొదటి పేజీపై క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి గెట్ స్టార్టెడ్ అనే బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు 2 times నెక్స్ట్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ బటన్పై క్లిక్ చేస్తే అప్పుడు మనకు ఈ విధంగా కొన్ని కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇందులో మీరు ఏదో ఒక నెంబర్ను ఎంటర్ చేసి క్రింద కనిపిస్తున్నటువంటి నెక్స్ట్ అనే బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లెట్స్ గో అనే బటన్ కనిపిస్తుంది. మళ్ళీ దానిపై క్లిక్ చేస్తే అప్పుడు సైన్ ఇన్ విత్ గూగుల్ అకౌంట్ ద్వారా మీరు మీ జీమెయిల్ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడగడం జరుగుతుంది. మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ను ఇక్కడ ఎంటర్ చేసి క్రింద కనిపిస్తున్నటువంటి గెట్ స్టార్టెడ్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా మన ఇన్ఫర్మేషన్ ఏ వెబ్సైట్ దగ్గర ఉందో వెతకడం జరుగుతుంది. వెతికిన తర్వాత కింద కనిపిస్తున్నటువంటి లెట్స్ గో అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా మన ఇన్ఫర్మేషన్ ఎన్ని కంపెనీస్ దగ్గర ఉందో చూపించడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి సీ విచ్ కంపెనీస్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏ వెబ్సైట్ దగ్గర అలాగే అప్లికేషన్ దగ్గర ఉందో చూపించడం జరుగుతుంది. మనము ఈ ఇన్ఫర్మేషన్ను తిరిగి పొందాలంటే ఇక్కడ కింద కనిపిస్తున్నటువంటి రీక్లెయిమ్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనము అవసరం ఉంటే ఐ నీడ్ ఇట్, అవసరం లేకపోతే రీక్లెయిమ్ అనే బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెండ్ రిక్వెస్ట్ అనే బటన్ కనిపిస్తుంది. ఈ బటన్పై కూడా క్లిక్ చేస్తే అప్పుడు మనం మళ్ళీ మన అకౌంట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మన రిక్వెస్ట్ అనేది వెళ్ళడం జరుగుతుంది. దీని కారణంగానే మనం ఏదైనా ఈకామర్స్ సైట్లో ఏదైనా ఒక వస్తువును పర్చేజ్ చేయాలని చూసినప్పుడు అవే వస్తువులు మనకు మళ్ళీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి సోషల్ మీడియా అప్లికేషన్లో యాడ్స్ ద్వారా చూపించడం జరుగుతుంది. మళ్ళీ మనకు ఆ సైట్ నుంచి ఈ విధంగా ఒక మెయిల్ అనేది రావడం జరుగుతుంది. అది ఏమిటంటే మన అకౌంట్ డీయాక్టివేట్ చేసినట్లు అలాగే మన ఇన్ఫర్మేషన్ అనేది ఎరేజ్ చేసినట్లు ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది. అయితే మీరు ఇక్కడ మీకు అవసరమైనటువంటి సైట్స్ అప్లికేషన్కి సంబంధించిన డేటాను రీక్లెయిమ్ చేయకండి. ఎందుకంటే మీ అకౌంట్లు అనేది డిలీట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు అనవసరమైనది మాత్రమే ఇందులో రీక్లెయిమ్ చేసుకోండి. సరే ఫ్రెండ్స్, మీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ను మీరు సేఫ్గా తిరిగి పొందారని మేము అనుకుంటున్నాం. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి
మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్లయింగ్ బర్డ్ ఆల్వేస్ at your services. Stay tuned for next video. See you soon. Until then, bye.